అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది. ఇది సానుకూలతను పెంచగలదు. ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యమైనది. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. ఉద్యోగంలో నికార్సైన ప్రమోషన్కి అవకాశం ఉంది. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు. ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకొస్తాయి. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు ద్వితీయార్థంలో ఆందోళనకర పరిస్థితి ఉంటుంది. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.